తమిళము వాళ్లకు భాషా అభిమానము చాలా ఎక్కువ తమిళులకు మనకన్నా. అంత అభిమానము గల తమిళులు కూడా అప్పయ్య దీక్షితులను ఒక మహానుభావుడు సంస్కృత విద్వాంసుడు తమిళుడు ఆయన ఆంధ్రత్వం ఆంధ్ర భాషాచ నా అల్పస్య తపసహ ఫలం అన్నాడు. ఆంధ్రుడుగా పుట్టడము కానీ ఆంధ్రత్వము రావటము కానీ ఏదో కొంచెము తపస్సు చేస్తే కాదయ్యా, వాడు ఎన్నో జన్మలు తపస్సు చేస్తే తెలుగువాడుగా పుడతాడు అన్నాడు ఆయన. తమిళుడు అన్నాడు. కావేరీ నదిలో యువతి అయిన భార్యతో తెలుగు పాట పాడి అన్నాడు భారతీయార్. ఆయన కూడా తమిళుడే, తమిళ మహాకవి భారతీయార్. ఆయన ఏమన్నాడు? తెలుగు పాట పాడి అన్నాడు. ఆయన కావేరీ నది అరవవాడు, భార్య ఆమె కూడా అరవామె, తమిళులు ఇద్దరూ కూర్చొని వినడానికి తమిళం పాట పనికిరాలేదు ఆయనకి. తెలుగు పాట పాడి అన్నాడు. వినడానికైతే ఇంపు ఉండేది అంటే తెలుగు అని తెలుసు ఆయనకి. తమిళుడు ఆయన. మరి తన భాష గొప్ప కదా, తమిళ పాట పాడి అని అనలేదు, తెలుగు పాట పాడి అన్నాడు. తెలుగు పాట అంటే తెలుగే అంత గొప్పది, అంత రసరమ్యమైనది తెలుగు. దాక్షిణాత్య భాషలు ఔత్తరాహమైన భాషలన్నింటిలోనూ తెలుగు మధురమైన భాష. అందుకని మన పోతన గొప్పవాడు, మన వేమన గొప్పవాడు, మన తిక్కన్న గొప్పవాడు, మన నన్నయ్య గొప్పవాడు.